మనము ఫలించాలని, ఫలము నిలిచి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. నాలో నిలిచి ఉండుట చేత మీరు ఫలిస్తారని ప్రభు చెప్పారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభు చెప్పారు. మనము ప్రభుతో అంటుకట్టబడిన వారమై ప్రభు యొక్క జీవితాన్ని, ఆ సారాన్ని మనం పొందుకున్న వారమై ప్రభు యొక్క జీవం మనలో ప్రవహించినట్లుగా మనల్ని మనం తగ్గించుకుంటూ, మనల్ని ప్రభువుకు అప్పగించుకుంటూ, ప్రభువుతో అనుసంధానం చేయబడి ప్రభు యొక్క జీవితాన్ని ప్రత్యక్షపరచి ప్రభువును సంతోషపెట్టే జీవితాన్ని మనము జీవించినట్లుగా ఆత్మదేవుడు మనలను బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, పరమతండ్రి, గొప్ప దేవ, జీవాధిపతి, స్తోత్రం నాయన. ఈ దినం కొరకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన కాపుదల, భద్రత, క్షేమాన్ని బట్టి స్తుతిస్తూ, మేము ఫలించాలని, ఫలము నిలిచి ఉండాలని మీరు ఏర్పరచుకున్నారు. అలాగున ఫలించుటకు మీలో అంటుకట్టబడి ఉండాలి. మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం. మీతో కలిసి నడిచే అనుభవాన్ని ప్రతి సమయమందు ఈ దినములో ఏ కార్యం చేయబోయినా ఆకాశం వైపు కనులెత్తి మీ వైపు చూచి మిమ్మల్ని సంతోషపెట్టగలిగే అనుభవాన్ని మాకు నేర్పించి నడిపించి మీ కార్యములు చేయనట్లుగా కృపను దయను కనపరచమని యేసు ప్రభు వారి దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.